దేవుడిచ్చిన మాట ఏంటంటే, మన జీవితంలో మనం ముందుకెళ్ళాలంటే ఆయన వెలుగు మన తోడు ఉండాలండి. దేవుని వాక్యం చూస్తానండి, మొదటగా ఆయన వెలుగు గివ్స్ అస్ ఇన్సైట్. రెండోది చూస్తే ఆయన వెలుగు గివ్స్ అస్ అండర్స్టాండింగ్. మూడోదిగా చూస్తే ఆయన వెలుగు మనకి మార్గదర్శనాన్ని ఇస్తుందంట. దేవుని వెలుగు అనేటప్పుడు కీర్తనలో 119 105 వచనం చదువుదామా? నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఈ సిమిలారిటీ చూడండి. ఇందాక కళ్ళు దేహానికి దీపము, ఇక్కడ నీ వాకు నా పాదాలకి దీపము, ఇంకా నా త్రోవకి వెలుగై ఉంది, నీ దేహానికి వెలుగై ఉంది. లుక్ ఎట్ ద సిమిలారిటీస్. అంటే దేర్ ఇస్ సంథింగ్ లింక్డ్ టు ఇట్. ఏంటది? పాదాలకి దీపం ఏంటి అంటే, వాకు పాదాలకు దీపం ఏంటి? వాక్యాన్ని పాదాలు దరపెట్టుకుని వెళ్తామా? అయ్యో తప్పు. మరి ఏంటి వాక్యం పాదాలకు దీపం ఏంటి? ఆ మాట అర్థమంటే యూ హ్యావ్ టు గో బ్యాక్ టు ద మెడివల్ టైమ్స్. మెడివల్ టైమ్స్ వారియర్స్ ఎలా ఉండేవారు, ఎలా పోరాడేవారు. మెడివల్ టైమ్స్కి వెళ్ళేటప్పుడు దేర్ సంథింగ్ కాల్డ్ ఫుట్ ల్యాంప్స్, పాద దీపములు అంటే ఉండే. ఎందుకంటే ఆ రోజుల్లో సైన్యంకి యుద్ధ వీరులు లేకపోతే పోరాడే వారియర్స్ వారు మొత్తం కవచం ధరించుకుని, ఒక చేతిలో డాలు పెట్టుకుని ఇంకో చేతిలో కత్తి పెట్టుకుని వారు రాత్రి సమయంలో శత్రువుని దాడి చేస్తానికి పోరాడటానికి వెళ్తూ ఉంటారంట. వెళ్తూ ఉన్నదప్పుడు వారికి ఎలా వెలుగు కనబడుతుంది అనుకుని చూడండి. ఈ చేతిలో డాలు ఉంది, ఈ చేతిలో కత్తి ఉంది, మొత్తం కవచం వేసుకుని ఉన్నాం, నడుచుకుని పోతా ఉన్నాం, మొత్తం కట్టిక చీకటి. ఎట్టెలాలు తెలుస్తుందా? పిచ్ డార్క్. అక్కడ ఏంటి స్ట్రీట్ లైట్లు ఉంటాయా? పిచ్ డార్క్ ఫారెస్ట్. ఎలా పోరాడతారు? దావీదు రాశాడంటే ఆయన యుద్ధ వీరుడు, ఆయన పోరాడిన వ్యక్తి, ఆయన అనుభవపూర్వకంగా రాస్తున్నాడు. ఆయన చెప్పేది ఏంటంటే, నీ వాక్యం నా పాదాలకు దీపం అన్నప్పుడు ఆ రోజు వారికి ఎలా ఉండేదంటే, వారి పాదాలకి ఇలాగ యాంకిల్ ల్యాంప్స్ అని ఉండే. యాంకిల్ ల్యాంప్స్, యాంకిల్ దగ్గర నుంచి కొంచెం ఇట్లా వచ్చి దానికి ఇనుముతో ఇట్లా దీపాలలాగా ఉంటాయంట. 2 సైడ్లో 2 దీపాలలాగా పెట్టుకుంటారంట. ఇటు నుండి ఇటు నుండి 2 వైపుల దీపాలు పెట్టుకుంటే అప్పుడు ఈ చేతితో డాలు, ఈ చేతితో కత్తి. అనుకుని చూడండి, వారి దగ్గర దీపాలు లేవు. డాలు వెనకాల పెట్టుకుంటారు, మామూలుగా వెనకాల పెట్టుకున్నారు. కత్తి మాత్రం తీసుకుని వెళ్తున్నాడు, ఇక్కడ దీపం పట్టుకుని ఉన్నాడు అనుకోదాం చేత్తో. శత్రువు వచ్చాడు, ఒకసారి ఉండయ్యా ఈ దీపాన్ని పక్కన పెట్టి నా డాలు తీసుకుని నీతో ఫైటింగ్ స్టార్ట్ చేస్తానంటాడా? లేకపోతే కత్తి వెనకాల పెట్టుకున్నాడు, డాలు పెట్టుకుని ఇక్కడ ఒక దీపాన్ని పట్టుకున్నాడు, డాలు పెట్టుకున్నాడు. శత్రువు వస్తే కేవలం దాడే చేస్తాడు కానీ, అంటే డిఫెండే చేస్తాడు కానీ అటాక్ చేయగలడా? సో యూ నీడ్ టు అండర్స్టాండ్, దేవుని వాక్కు మన పాదాలకి దీపమై ఉందంట. దేవుని వాక్కు మన పాదాలకి దీపం అన్నదప్పుడు నేను అడుగు పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నా. సర్వాంగ కవచాన్ని ధరించుకుని ఐఎమ్ రెడీ టు ఫైట్. బట్ ద ప్లేస్ దట్ ఐ స్టాండ్ ఐ నో దెర్ ఇస్ లైట్. ఎందుకంటే అక్కడ ఆ వాక్యం చదివితే, నా పాదాలకి దీపమయ్యా కానీ నా త్రోవకి వెలుగై ఉందయ్యా. ఈరోజు దేవుని వాక్కు మన త్రోవకి వెలుగై ఉందంట. మనం ఎక్కడ నిలబడుతున్నామో అక్కడ వెలుగు. మొత్తం అంధకారమే, మొత్తం అంధకారమే. ఎవ్రీవేర్ ఇట్స్ అన్సర్టనిటీ. ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ ఇస్ అన్సర్టనిటీ. ఎవ్రీ పీపుల్ ఆర్ ఫేసింగ్ అన్సర్టనిటీ. బట్ ఇఫ్ యూ హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యు ఆర్ షూర్ విత్ యువర్ డైరెక్షన్. మీరు ఎక్కడున్నారో అక్కడ ధైర్యం అండి. ఎటు వెళ్ళాలో తెలుస్తుందండి, ఏది చేయాలో గ్రహించుకుంటారండి. ఈరోజు ఎంతోమందికి చేయాలన్న ఆశ ఎంతో ఉంది కానీ ఎలాగ వెళ్ళాలో తెలీదు. నేను పలానా సాధించాలన్న ఆశ ఉంది కానీ ఎలాగ వెళ్ళాలో తెలీదు. నేను పలానా సాధించాలన్న ఆశ ఉంది కానీ ఎలా స్టెప్ తీయాలో తెలియనంటుంది అన్న రీతిగానే ఎంతోమంది యవనస్తులు వారి జీవితాలని నాశనం చేసుకుంటున్నారు, వ్యర్థపరుచుకుంటారు, వేస్టింగ్ టైం. కానీ దేవుని వాక్కు మనకు వెల్లడి అవుతంతో, దేవుని వెలుగు మన జీవితంలో ప్రకాశిస్తంతో యూ విల్ ఫైండ్ గైడెన్స్, డైరెక్షన్, మార్గదర్శనం. దేవుని వాక్యంలో చక్కగా ఒక మాట ఉంటుందండి. యెషయా 30:21 వచనం చూద్దామా? మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. అబ్బా, మీ జీపీఎస్లు మాట్లాడతాయా? కొంతమంది మ్యూట్ పెట్టేస్తారు, గోల. నేను చూసి వెళ్తానులే, నాకు చెప్పొద్దు, మాట్లాడద్దు. దేవుడు అంటున్నాడు, నేను నీకు తెలియజేస్తాను, నేను నీకు వెలుగుతో పాటు ఐఎమ్ గివింగ్ యూ డైరెక్షన్స్. ఇదే త్రోవ. ఈరోజు ఎంతోమంది ఈ ఇబ్బందులు ఉన్నారండి.
పలానా పని చేద్దాం అనుకుంటున్నాం, దేవుని చిత్తం ఏంటో అర్థం కావట్లేదే. ఇల్లు కడదాం అనుకుంటున్నాం, ఏం చేయాలో అర్థం కావట్లేదే. వివాహం పలానా వ్యక్తిని చేసుకోవాలా లేదా అర్థం కావట్లేదే. ఈరోజు మీరు అడగాలి, దేవా నాకు వెలుగు ప్రకాశింపజేయ్యా, నీ వెలుగు నాకు దయచేయ ప్రభువా, నీ వెలుగు ద్వారా నాకు మార్గదర్శనాన్ని దయచేయ్యా. లెట్ యువర్ లైట్ షైన్ లార్డ్ సో ఐ విల్ హ్యావ్ డైరెక్షన్ లార్డ్. ఈరోజు డైరెక్షన్ లేదండి, ఎంతోమందికి డైరెక్షన్ లేదు. ఉందా? మీకు ఉందా? లేకపోతే దేవుని అడగాలి, ఈ సంవత్సరం ఐ డోంట్ వాంట్ వేస్ట్ మై టైం, ఐ డోంట్ వాంట్ టర్న్ అరౌండ్ రాంగ్ ప్లేసెస్. అనవసరమైన స్థలాల్లో, అనవసరమైన వ్యక్తులతో, అనవసరమైన ఇన్వెస్ట్మెంట్లు, అనవసరమైన జబ్బులు, అనవసరమైన వ్యాధులు, అనవసరమైన ఖర్చులు నాకు వద్దు ప్రభువా, నాకు మార్గదర్శనం దయచేయ్యా. లెట్ యువర్ లైట్ షైన్ అపాన్ మై లైఫ్ లార్డ్, షైన్ అపాన్ మీ లార్డ్. నా మీద ప్రకాశింపజేయ ప్రభువా అడగాలండి. మొదటిగా ఏం చెప్పాను? దేవుని వాక్, దేవుని వెలుగు మనకి ఇన్సైట్, దృష్టిని ఇస్తుంది. చెప్పాలంటే కరెక్ట్ వర్డ్ అది, దృష్టిని ఇస్తుంది, ఇన్సైట్. అసలు ఏంటి జీవితం, నేను ఎక్కడ నిలబడి ఉన్నా, వాట్ ఈస్ మై స్టాండింగ్ ఆఫ్ లైఫ్, వేర్ ఆర్ మై స్టాండింగ్, ఎక్కడ నిలిచి ఉన్నా, నేను ఎక్కడి నుండి ప్రారంభించాలి, ఎక్కడికి వెళ్ళాలి. రెండోది ఏంటి? దేవుని వాక్కు మనకు అండర్స్టాండింగ్, ఎలాగ చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఈ మనిషితో ఎలా మాట్లాడాలి, ఈ పని ఎలా ప్రారంభించాలి. ఎంతోమంది చదువుతూ వస్తారు అనుకుంటున్నారండి. దైవ జ్ఞానం లోక జ్ఞానానికి మించినది నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి. మరి ఏ జ్ఞానాన్ని వెతుకుతున్నారు? ఈరోజు మేక్ ఇట్ పాయింట్. ఈ సంవత్సరం మనుషులను కదా అడిగేది, ఎందుకంటే దేవుడు మీ జీవితంలో చేయబోయే కార్యాలు ఏ మనుషుడు చూడనవి, ఏ మనుషుడు చూడని దానికి మీరు దేవుని మాటకి వినాలి. కానీ ఇఫ్ యు ఆర్ గోయింగ్ అండ్ టేకింగ్ ద కౌన్సిల్ ఆఫ్ ద పీపుల్, యు ఆర్ మిస్సింగ్ అవుట్ ద కౌన్సిల్ ఆఫ్ గాడ్. నా తలంపులు నీ తలంపులు వంటివి కాదన్నాడు దేవుడు. ద వే యూ థింక్, ద వే యూ ప్లాన్ ఇస్ నాట్ హౌ ఐ ప్లాన్ అండ్ హౌ ఐ డూ. లోకానికి అయితే ఈ ఫార్ములాస్ ఉంటాయి, దేవుని వాక్య నియమాలు ఉంటాయి. ఆ వాక్య నియమాలు చొప్పున వెళ్ళాలని దేవుడు ఆశపడుతున్నాడు. మూడోది ఏంటి? దేవుని వాక్కు, దేవుని వెలుగు మనకి మార్గదర్శనాన్ని ఇస్తుంది. మార్గదర్శనం మన పాదాలకి దీపమై ఉంది, మన త్రోవకి వెలుగై ఉంది. యెహోవా నాకు వెలుగయ్యాను. నిజంగా ఎంతమంది జీవితాలు చెప్తారండి, యెహోవా నాకు వెలుగై ఉండను. చివర చూస్తే వెలుగు అన్నదప్పుడు దేవుని వెలుగు ఆల్సో మీన్స్ ప్రకాశిస్తాం. ఎందుకంటే యేసుప్రభు ప్రారంభిస్తే ఏమన్నాడు? నేను లోకానికి వెలుగై ఉన్నాను అన్నాడు. కానీ అదే సమయంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 14-16 వచనాలు చూస్తే ఎలాగుంటుంది చూడండి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై, అది ఇంట నుండి వారందరికీ వెలుగునిస్తారంట. ఒకరు వెలిగించబడితే ఏదో గదిలో తలుపులు వేసి, లేకపోతే ఒక కొంచెం కింద, లేకపోతే ఒక తలుపు లోపట, వరండా లోపట, ఒక ఏమంటాం ర్యాక్ లోపట పెట్టి, కబోర్డ్ లోపట పెట్టి పెడతానికి కాదు. దేవుడు అంటాడు, నువ్వు లోకానికి వెలుగై ఉండాలి. నీకు వెలుగు ఇచ్చేది నువ్వేదో అంధకారంలో కూర్చుంటానికి కాదు, నీకు మాత్రం నీ దారిలో నువ్వు వెళ్తానికి కాదు. నీ వెలుగు ఇతరులకి ప్రకాశించాలి, ఇతరులకు వెలుగై ఉండాలి, ఇతరులను వెలిగించాలి, ఇతరులను నడిపించాలి, ఇతరులకు మార్గదర్శనాన్ని చూపించాలి. యూ హ్యావ్ టు లీడ్ దెమ్ టువర్డ్స్ మీ, నా వైపు నువ్వు నడిపించాలి. ఇంకా వెలుగు గురించి చదివితే ఎక్కడ పట్టణము, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. తెలుగులో చదవండి. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. ఆ మాటకు అర్థం తెలుసా అండి? యూ కెనాట్ గో వితౌట్ బీయింగ్ నోటిస్డ్. మనుషులు మిమ్మల్ని చూడకుండా పోరు, మనుషులు మీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలు గుర్తెరగకుండా పోరు, మీ జీవితం ఎంత సుందరంగా ఉందో పట్టించుకోకుండా పోరు, మీరు చేయగలిగిన కార్యాలు ఏంటో మిమ్మల్ని చూడకుండా మనుషులు పోరు. అంటే మీ జీవిత విధానం, మీ పని, మీ తలంపులు, మీ కార్యములు అందరికీ కనబడతాయంట. కానీ చాలామంది కొండ మీద లేరు, లోయలో ఉన్నారు. లోయలో ఉంటే కనబడుతుందా? కొండ మీద ఉంటే కనబడుతుంది. అయినా కొండ మీద ఉన్నదప్పుడు పట్టణానికి కనబడుతుందన్న అర్థానికి సూర్యుడు బలంగా ఉంటే పట్టణం కనబడుతుంది అసలు కొండలో మొత్తం చెట్లు, ఆకాశం అంతా ఉన్నదప్పుడు అక్కడ ఏమైనా హైలైట్ అవుతుందా అండి? కాదు, అస్సలు కాదు. అదే చీకటిలో ఆ పట్టణం మాత్రం వెలుగుతుంది అనుకో, ఫుల్ కట్టిగా చీకటిలో పట్టణం మాత్రం వెలుగుతుంది. ఆకాశం అక్కడ ఉంది, ఆకాశం అక్కడ పోలే, సూర్యుడు లేడంత వెలుగు లేదు. చెట్లు అక్కడ ఉన్నాయి, ముందాక చక్కగా కనబడిన సుందరమైన పూలన్నీ అక్కడ ఉన్నాయి, కానీ డిఫరెన్స్ ఏంటంటే వెలుగు లేదు.
లోకం కూడా ఇట్లా అవుతుందండి, అంధకారంలో ఉంది లోకం. దేవుడు అంటున్నాడు, ఈ అంధకారం లోకంలో ఎన్నో ఉన్నాయి, లేక కాదు, కానీ నీలో నా వెలుగు ఉంటే, నా మహిమ నీలో ఉంటే, నా కార్యములు నీలో జరిగితే, వాట్ ఐ కెన్ డూ త్రూ యూ అండ్ ఇన్ యూ ఈజ్ నోటిసబుల్ టు పీపుల్. పీపుల్ విల్ కాల్ యూ బ్లెస్డ్. ఎంతమంది నిజంగా మనుషుల ద్వారంగా గుర్తెరగబడుతున్నారు, మీరు క్రైస్తవులు, యువర్ క్రిస్టియన్ అని మనుషులు మిమ్మల్ని చూసి చెప్పగలుగుతున్నారా? ఈరోజు చాలా దుఃఖకరమైన విషయం, మనుషులు క్రైస్తవులను పిలబడేవారు క్రైస్తవత్వానికి అవమానం తీసుకొస్తున్నారండి. క్రైస్తవులను పిలబడుతున్న వారు క్రీస్తుకి అవమానం తీసుకొస్తున్నారు. బట్ యు రియల్లీ నీడ్ టు క్వశ్చన్ యువర్ సెల్ఫ్, ఈజ్ యువర్ ఫెయిత్ ప్రూవెన్ బై యువర్ యాక్షన్? ఈజ్ దర్ ఎవిడెన్స్ ఇన్ యువర్ ఫెయిత్? ఇట్ ఈస్ నాట్ జస్ట్ సే నేను చచ్చిపోతా పరలోకానికి వెళ్తాను, అది కాదు. ఇక్కడ చూపించాలి, వెలుగు ఇక్కడ ఉండాలి, వెలుగు ఇక్కడ కనబడాలి. యూ నీడ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. ఆ మనిషిని ప్రార్థన అడుగుదాం, ఆ మనిషిని సలహా అడుగుదాం, ఆ మనిషి దేవుని చిత్తాన్ని తెలియజేస్తాడు. కానీ ఏ మనిషి దేవుని తిల్లంపు లేకుండా, దేవుని చిత్తం లేకుండా నోటుకు వచ్చేది చెప్పడండి. నన్ను అనేక మంది వచ్చి అనేక సార్లు అనేక విషయాలు అడిగినప్పుడు, ఈ పలానా వివాహం చేసుకుందాం అనుకుంటున్నాము, ఏమంటారు అంటే ప్రార్థన చేద్దాము అంటారు. లేదు వెంటనే చెప్పాలంటారు, ప్రార్థన చేద్దాము అంటారు. మీరు వెంటనే చెప్పాలంటే వెంటనే చెప్తాను, నేనేది ఇంకి పింకి పాంకి వేసి చెప్పాలా? నో 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 నో, పీపుల్ వాంట్ ఇంకి పింకి పాంకీస్. ఏంటి ఇది 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 తీసుకో, ఇది 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 మంచి మంది తీసుకో. నో 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 నో, కనిపెట్టండి. దేవుని సమయాన్ని దాటిపోగలదా ఏదన్నా? చాలామంది ఈ రాత్రికి చెప్పకపోతే ఈ డీల్ అయిపోతుందండి, ఫెయిల్యూర్ అయిపోతుందండి. నో వరీస్. ఎవరి మీద ఆధారపడుతున్నారు? ఎవరు చేయాలని కార్యం ఎదురు చూస్తున్నారు? హూ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ టు వర్క్? ఇజంట్ ఇట్ గాడ్, ద ఆల్ పవర్ఫుల్, ద ఆల్ డొమినియన్, సమస్త అధికారము, సమస్త శక్తి కలిగిన దేవుడు కాదా? శూన్యం నుండి సమస్తం చేయగలిగిన దేవుడు అని చెప్పామో, అసలు పోయిందంటే మరలా తీసుకొచ్చి నీ ముందు పెట్టలేడా? ఎవరు అప్రూవల్ కొరకు ఆగుతున్నాం? ఎవరి కొరకు ఎదురు చూస్తున్నామండి? ఈ లోకంలో ఉన్న మనమే ఆవేశపడుతున్నాం, ఆవేదన పడుతున్నాం, ఉద్రేకాలతో ఏదో చేసేయాలనుకుంటున్నాం. ఉద్రేకాలతో ఏది జరగదండి, దేవుని చిత్త ప్రకారం జరగాలని ఆశపడండి. ఈ వాక్యం చక్కగా ఉంటుందండి. యెషయా 60, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను, నీ మీద ఉదయించును. ఈ మాట చూస్తానండి, ఇంగ్లీష్ యాంప్లిఫైడ్ ట్రాన్స్లేషన్ ఇలాగ ఉంటుంది. అరైజ్ బ్రాకెట్ ఇలా ఉంటుంది, ఫ్రమ్ స్పిరిచువల్ డిప్రెషన్ టు ఎ న్యూ లైఫ్. లెమ్ము తేజరలం అంటే ఏదో పడుకుని ఉన్నవాడు లేచి నిలబడతాం అనుకుంటున్నాం. కాదు కాదు కాదు. నీ మనస్సు, నీ ఆధ్యాత్మిక జీవితము, నీ శారీరక జీవితము, నీ ఉన్న కృంగుదల, ఆ పాత జీవితము, ఆ పాత కార్యాలు ఆపో, లే. పాతవి విడిచిపెట్టి లే, పాత వ్యక్తివి లే. ఫ్రమ్ ద డిప్రెషన్ కమ్ బ్యాక్ టు న్యూ లైఫ్. ఇలా ఉంటుందండి. అరైజ్ ఫ్రమ్ స్పిరిచువల్ డిప్రెషన్ టు ఎ న్యూ లైఫ్. నూతన జీవితానికి లే. పాత వాటిలో ఓడిపిన దాన్ని బట్టి కాదు లేచేది. ఓడిపినోడు ఓడిపినట్టుగా లేచాడు అనుకో, నేను ఓడిపోయాను అని జీవిస్తాడండి. ధైర్యం ఉండదు జీవిస్తానికి. ఈరోజు చాలామంది జీవితంలో భయంతో జీవిస్తున్నారు. నాకు కుదరదు, నా చేత కాదు, నేను చేయలేను. గతంలో ఎప్పుడో జరిగిన కార్యాలకి ఈరోజు కూడా దాన్ని ఫలితాన్ని అనుభవిస్తున్నారు. కానీ దేవుడు అంటాడు, ఆ వ్యక్తిని విడిచిపెట్టు, నూతన వ్యక్తిగా లే. ఎందుకంటే నీ వెలుగు వచ్చిందయ్యా. షైన్, ఇంగ్లీష్ బైబిల్ ఎలా ఉంటుంది? షైన్, బీ రేడియంట్ విత్ ద గ్లోరీ అండ్ బ్రిలియన్స్ ఆఫ్ ద లార్డ్. షైన్, షైన్, నువ్వు ప్రకాశించాలి. ఎంతమంది ప్రకాశించే జీవితాలండి? ప్రకాశం అనేది ఆపలేమండి. ప్రకాశం అనేది కనబడేది. ఈరోజు ఎంతమంది వారి జీవితంలో ప్రకాశం లేని వారు ఉన్నారు? ఈ మాట ఉంటుంది పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, ఆశ్చర్యకరమైన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయాన్ని ప్రచుర చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును. మన ఎవరమంట? ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నారంట. ఉన్నవారు మాత్రం హల్లెలూయా చెప్పండి. ఇట్ ఇస్ టు ప్రొక్లెయిమ్, ప్రైజ్, రేడియేట్, షైన్, గ్లోరీ, రిఫ్లెక్ట్ క్రైస్ట్. దే షుడ్ బి రిఫ్లెక్షన్.
ఈరోజు రిఫ్లెక్షన్ అన్నప్పుడు మనల్ని మనం చూపించుకోవడం కాదండి, మనలో క్రీస్తు కనబడాలి. అర్థమవుతుందండి దేవుని హృదయము? గాడ్ ఇస్ ప్యాషనేట్ అండ్ గాడ్ ఇస్ డిజైరింగ్ యూ ఇన్ హిస్ ప్రెజెన్స్. దేవుడు ఆశపడుతున్నాడు, దేవుడు కోరుతున్నాడు. దేవుడు కోరేది ఏంటంటే నీవు ఆయన సన్నిధిలో, ఆయన ముందు ఉండాలి. ఆయన తేజస్సు, ఆయన మహిమ మీ మీద ప్రకాశించాలి. ఇక్కడ ఈ మాట చూస్తాను, యెషయా 60:19. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు. ఏంటంట? పగలు సూర్యుడి ప్రకాశం నీకు వెలుగుగా ఉండదు. అంటే సూర్యుడితో నీకు సంబంధం లేదు, కాలంతో నీకు సమయం లేదు, మనుషుడి సహాయంతో నీకు సంబంధం లేదు, పరిస్థితులు ఎలా ఉన్నాయో దానితో నీకు సంబంధం లేదు, ఏదేమైనా కూడా నీకు సంబంధం లేదు. చదవండి అక్కడ మాట. నీకు వెలుగిచ్చుటకై చంద్రుడికను ప్రకాశింపడు. చంద్రుడు కూడా ఇంకా ప్రకాశించాడయ్యా. ఆయన ప్రకాశం కూడా నీకు అక్కర్లేదు. సూర్యుడు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. చంద్రుడు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఎందుకంటే ఆదిలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రం చేస్తాక ముందే వెలుగు కలుగునుగా కానీ ప్రకటించిన దేవుడు ఆయన అంటాడు, నేనే నీ వెలుగు అంటాను. చదవండి. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును. నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. వావ్, స్ప్లెండర్, ఎ డిస్ప్లే ఆఫ్ స్ప్లెండర్. మనం చూస్తామండి, ఆయన మన దేవుడు, ఆయన మన తోడుండి మనల్ని ఇంకా ఆ వచనం 21 కూడా చదువుతారు, చాలా బాగుంటది. నీ సూర్యుడికి అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. అబ్బా, ఈ మాట చూడండి. సూర్యుడు చంద్రుడు, అసలు లోక సూర్యుడు చంద్రుడు పనికిరాడు. నీకు లోక పరిస్థితులు నీకు అక్కర్లేదు. ప్రభుత్వం ఏం జరిగినా, లోకం ఏం జరిగినా, పరిస్థితులు ఎలా ఉన్నా నీకు భయం లేదు. ఎందుకంటే అవి కాదు నిన్ను నడిపించేది, దేవుడు. నీ సూర్యుడు, నీ చంద్రుడు హస్తమించాడయ్యా. ఉదయించిన సూర్యుడు దిగేది లేదయ్యా. ఆయన వెలుగు ఎల్లప్పుడూ నీ మీద ఉంటదయ్యా. ఇంకా ఆ మాటలు చదవండి అక్కడ. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా నుండును. నీ దుఃఖ దినములు సమాప్తములగును. నమ్మేవారు హల్లెలూయా చెప్తారా? నీ దుఃఖ దినములు సమాప్తము. ఇంకా ఈ సంవత్సరంలో కాదు. పాతవి తీసుకుని రాకండి, పాత వ్యక్తితో రాకండి, పాత బ్రతుకులు బ్రతకండి, పాతవి పట్టుకుని పోరాడకండి. లీవ్ ద ఓల్డ్ అసైడ్, స్టాండ్ ఫర్ ఎ న్యూ లైఫ్, న్యూ బిగినింగ్, న్యూ ఆపర్చునిటీస్. హ్యావ్ ద లైట్ ఆఫ్ గాడ్. దేవుని మహిమ, దేవుని వెలుగు, ఆయన సన్నిధిని కోరండి. దేవుని వాక్యంలో చివరికి ఈ వచనం చూస్తే యెషయా 49:6 ఒకసారి చదువుదామండి. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును, ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించినట్లును, నా సేవకుడివై యునుట ఎంతో స్వల్ప విషయము. బూదిగంతముల వరకు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై, బూదిగంతము వరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై, నేను కలుగజేయ రక్షణానికి సాధనంగా అన్యజనులకు వెలుగై ఉండునట్లు. ఎలా ఉంటామంట? అన్యజనులకి వెలుగై ఉంటామంట. నిన్ను నియమించి ఉన్నాను. ఐ హావ్ అపాయింటెడ్, ఐ హావ్ చోజన్ యు, ఐ హావ్ మేడ్ యు ద లైట్ అంటు ద జెంటైల్స్. అన్ని విషయంలో అండి, కొన్ని విషయాల్లో కాదు. దేవునిలో నిజమైన ఆశీర్వాదం ఏంటో మనుషులకు అర్థం కావట్లేదు. ఎంతవరకు దేవునిలో నిజమైన ఆశీర్వాదం అర్థం కావట్లేదు. ఏంటి దేవునిలో నిజమైన ఆశీర్వాదాలు ఏంటి? ఎంతవరకు ఉన్నాయి? సంపూర్ణ ఆశీర్వాదాలు అండి, సగం ఆశీర్వాదాలు కాదు. ఇహమందు పరమందు. అబ్రహాం జీవితంలో చూస్తాము, ఈ ఒక మాట ఉంటుంది, ఒక మాట చదివి ముగిద్దాం. ఆదికాండం 24:1 చూస్తే, అబ్రహాము బహు కాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అన్ని విషయముల్లో యెహోవా అబ్రహాముని ఎంతమంది ఆశీర్వదించబడతానికి సిద్ధంగా ఉన్నారు? దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఆయన వెలుగులో ఉంటే ఆయన మన రక్షణ అయి ఉన్నాడు. ఆయన వెలుగులో ఉంటే మనం ఎక్కడున్నా మనం గ్రహించుకుంటాం. వీ విల్ హ్యావ్ ఇన్సైట్. ఆయన వెలుగులో ఉంటే వీ విల్ హ్యావ్ అండర్స్టాండింగ్, ఏది ఎప్పుడు ఎలా చేయాలి. ఆయన వెలుగులో ఉంటే వీ విల్ హ్యావ్, వాట్ ఈస్ ఇట్ చెప్పండి, డైరెక్షన్, మార్గదర్శనం. ఆయన వెలుగులో ఉంటే మనము వెలుగు తేజస్ని మనం కనబరుస్తాం, మనం ప్రకాశిస్తాం. వీ విల్ షైన్, వీ విల్ హ్యావ్ ద రేడియన్స్, ద ఇల్యూమినెన్స్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తుని కనబరుస్తాం. ఈరోజు మనం నిజంగా ఏర్పరచబడిన జనంగా ఉన్నాం, ఆయన సొత్తైన ప్రజలుగా ఉన్నాం. మీరు ఇంకా చీకటి సంబంధంగా ఉంటే దేవుడు అంటున్నాడు, వెలుగులోకి రా. చీకటి వెలుగు రెండు కలిసి ఉండలేదు. యూ హ్యావ్ టు కమ్ టు వన్ చాయిస్.
నువ్వు సత్య మార్గంలో, వెలుగు మార్గంలో ఉంటావంటే నా దగ్గర రాని యేసుప్రభువు అడుగుతున్నాడండి. ఈరోజు మనము వెలిగించబడాలని, అనేక మందికి మన జీవితాలు వెలిగించాలని, మనం ఇతరులకు మార్గదర్శనాన్ని చూపించాలని, మనము ఫలిస్తూ ఇతరులను ఫలింపజేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. దయచేసి స్థలంలోంచి ఒక్కసారి ప్రభువా నన్ను వెలిగింపజేయ, నన్ను ఫలింపజేయ, నన్ను వర్ధిలింపజేయ, దేవా నన్ను లేవనెత్తు ప్రభువా, నన్ను బలపరచు ప్రభువా, దేవా నిన్ను మహిమపరుస్తున్నానయ్యా, దేవా నిన్ను ఆరాధిస్తానయ్యా, నా జీవితాలను నీ కొరకు స్థిరపరచయ్యా అయ్యా, నా జీవితంలో నిన్ను కనబరచాలయ్యా, నీ దీవెనలు నాలో అన్ని విషయాలు ఉండాలయ్యా. ఈ నూతన సంవత్సరంలో నూతన ఇది కావాలయ్యా, దృష్టి కావాలయ్యా. ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనల్ని నడిపిస్తున్నాడండి దేవుడు. ఆయన పిలిచిన దేవుడు, వెలిగించే దేవుడు అండి. ఆయన గుణాతిశయం మనం ఇక్కడ ప్రచురింపజేయాలని దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడండి. దేని కొరకు జీవిస్తున్నాం మనం? మన సొంత ఇచ్చ, సొంత కార్యం, సొంత ఆశల, లేకపోతే ఆయన మహిమ కొరకు వెలుగువారు ఉండాలన్న ఆశ. రాజులైన యాజక సమూహంగా ఏర్పరచబడిన వారిగా జీవించాలని దేవుడు కోరుతున్నాడండి. పరిశుద్ధ జనముగా, ఆయన సొత్తైన ప్రజలుగా జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడండి. దేవునికి అసాధ్యమైంది ఏది లేదని నమ్ముదాం. మన వయసు అవనే, మన సమయం అవనే, మన అవకాశాలు అవనే, ఏది పోగొట్టుకున్నా కూడా మళ్ళీ నూతనపరచగలిగిన దేవుడు. ఆయన సొత్తైన ప్రజలుగా, అభిషక్తులుగా, ఆశీర్వదించబడిన వారుగా ఆయన లేపగలిగిన దేవుడు. ఆయన వెలుగు ఉన్నంత వరకు భయం లేదండి. వెలుగు లేకపోతేనే భయము, చీకటి అంటేనే భయము. ఆయన వెలుగు వెల్లడి అవుతంతో, ఆయన వాక్కు వెల్లడి అవుతంతో వెలుగు కలిగిన దేవా, నీ వాక్కును నా మైన ప్రకటించయ్యా, నీ వాక్కు నాకు అనుగ్రహించయ్యా. స్పీక్ యువర్ వర్డ్ ఇంటు మై లైఫ్ లార్డ్, గివ్ మీ యువర్ వర్డ్ ఇంటు మై లైఫ్ లార్డ్, హెల్ప్ మీ టు రిసీవ్ యువర్ వర్డ్ లార్డ్. నీ వాక్కు నేను వింటే, నీ బోధించబడే వాక్కును నేను వింటే నా జీవితంలో శక్తి ఉంటుంది, కార్యం జరుగుతుంది అయ్యా. అయ్యా, నీ వాక్కుకి తగిన జీవితం నాకు దయచి. దేవుడు ఈ సంవత్సరంలో మనకి ఆయన వెలుగును అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడండి. ఎంత అంధకారం ఉన్నా భయపడాల్సిన అవసరం లేదు. అంధకారం ధనునిధులు ఇవ్వగలిగిన దేవుడు. అంధకారం ఎక్కడున్నా భయం లేదు, కానీ ఆయన వాక్కు, ఆయన వెలుగు మనము పట్టుకుని జీవిస్తే చాలండి. మన దేహంని, మన చూపుని మనం కాపాడుకుంటే మన దేహం అంతా వెలిగించబడే రీతిగా ఆయన వాక్కుకు తగినట్టుగా జీవిస్తే మన జీవితంలో కావాల్సిన మార్గదర్శనం ఉందండి. మనకు కావాల్సిన గ్రహింపు, ఏ సమయంలో ఎలాగ జీవించాలి, ద అండర్స్టాండింగ్ ఆయన వాక్కు, ఆయన వెలుగు ద్వారా అనుగ్రహించబడుతుందండి. ఈరోజు ఆయన వెలుగులో జీవిస్తానికి సిద్ధపడదామా? ఏర్పరచబడిన వారిగా, ఆయన సొత్తైన ప్రజలుగా, ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులో జీవించే వారికి ఉందామా? దేవుడు అంటాడు, సామాన్యమైన వెలుగు కాదు, ఆశ్చర్యకరమైన వెలుగు. ఆశ్చర్యకరమైన వెలుగులో నేను నడిపిస్తానయ్యా, ఆశ్చర్యకరమైన వెలుగులో నేను నింపుతాను. క్రీస్తు నీలో నుండి ప్రకాశించాలి. క్రీస్తు మీ జీవితంలో నుండి కనబడాలని దేవుడు ఆశపడుతున్నాడండి. As God shine upon my life, Lord, I want to stand for your glory. Shine upon me, Lord. నన్ను వెలిగింపజేయ్యా. ఇంకా పాత చచ్చిన జీవితం కాదయ్యా, పాత కార్యాలు కాదయ్యా, పాత స్వభావం కాదయ్యా. అయ్యా, నా పాదాలకి నీ వాక్కు నాకు దీపంగా ఉండాలయ్యా. నా మార్గానికి అది వెలుగుగా ఉండాలి ప్రభువా. నీ వాక్కుని పట్టుకుని నడుస్తానయ్యా, నీ చిత్తంలో జీవిస్తానయ్యా. నన్ను నడిపించు, నన్ను భద్రపరచయ్యా. అడుగుదామండి, దేవుణ్ణి అడుగుదామండి. నువ్వు చెప్పిన రీతిగా నాకు వాక్కు తెలియజేయ్యా. Your ears shall hear a word behind you now, ayya. This is the way, walk in it. దేవా, ఎట్టు వెళ్ళినా నువ్వు మార్గాన్ని చూపించగలిగిన దేవుడు అయ్యా. నీ వెలుగు, నీ సత్యాన్ని నా తోడు పంపించు ప్రభువా. నీ వెలుగు, నీ సత్యము నా తోడు ఉండాలయ్యా. అది నన్ను నీ పర్వతానికి, నీ పరిశుద్ధ పర్వతానికి దెక్కిస్తుంది కదా ప్రభువా. నీ సన్నిధిలోకి నన్ను నడిపిస్తుంది కదా ప్రభువా. నీ వెలుగు లేకపోతే నాకు మరణమేనయ్యా, అంధకారమేనయ్యా. ఎదిగింపు ఉండదు, వర్ధలింపు ఉండదయ్యా. నన్ను వెలిగింపజేయ ప్రభా, వెలిగింపజేయ ప్రభా. నేను ఈ లోకానికి వెలుగే ఉండాలని చెప్పావు కదా ప్రభా. నీ వెలుగు నాలో ప్రకాశితం అవ్వాలయ్యా.
ద బ్రిలియన్స్, ద షైన్, ద బ్రైట్నెస్ నాలో దయచేయ్యా. నీ సింహాసనం ముందు నేను ఉండాలయ్యా. నీ సొత్తైన ప్రజలుగా, రాజులైన యాచక సమూహంగా, ఏర్పరచబడిన వారుగా, విమోచించబడిన వారుగా, నిన్ను ప్రకటించువారుగా, నిన్ను స్తుతించువారుగా, చీకట్లో నుండి వెలుగు సంబంధంగా ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించబడిన వారుగా మేము జీవించాలి ప్రభువా. ఈ సంవత్సరం నాకు నీ వెలుగు కావాలి ప్రభువా. ఈ సంవత్సరం నన్ను నీ వెలుగును నడిపించి ప్రభువా. అడుగుదామండి దేవుణ్ణి. పరిశుద్ధ ప్రేమ తండ్రి, నీకు వందనములయ్యా. వెలిగించబడిన వారు దాచిపెట్టబడలేరు, దాచిపెట్టకూడదు అన్నవారయ్యా. మమ్మల్ని అందరినీ నీవు వెలిగించి ప్రభువా, వెలుగు సంబంధులుగా చేయ్యా. వెలుగు మార్గము, సత్య మార్గంలో నడిచే కృపను మాకు దయచేయ్యా. మా జీవితాల్లో నీ నామానికి మహిమని తీసుకురావాలి. మా జీవితంలో అయ్యా నిన్ను కనపరచాలయ్యా, నిన్ను కనపరచాలయ్యా. హెల్ప్ us Lord to reflect you in every diameter Lord. మేము ఎక్కడుంటే అక్కడ నిన్ను మహిమపరచాలయ్యా. ఏ పని చేసినా నీ చిత్తంలో చేయాలయ్యా. పరిపూర్ణ చిత్తంలో జీవించే కృపను మాకు దయచేయండి. పరిపూర్ణ కార్యంలో నీ నామ మహిమాత్మ చేసే జీవనత మాకు దయచేయండి దేవా. ఈ నూతన సంవత్సరంలో ఏ ఒక్కరు ఇంకా అంధకారంలోకి వెళ్ళకూడదయ్యా. మార్గదర్శనం లేని వారికి ఉండకూడదు ప్రభా. ప్రతి ఒక్కరు నీ వెలుగు సంబంధులుగా, నీవు నడిపించే మార్గంలో వెళ్తూ, నువ్వు అనుగ్రహించే జయం పొందుకుంటూ, నీ సొత్తైన ప్రజలుగా, నీ ఏర్పరచబడిన వారుగా, రాజులైన యాచక సమూహంగా జీవించే కృపణ అభిషేకాన్ని మాకు దయచేయమని వేడుకుంటూ, విత్తన వాక్యాన్ని ముద్రించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.